డేవిడ్ లివింగ్స్టన్ స్కాట్లాండ్లోని బ్లాంటియర్ అనే స్థలములో 1813 మార్చి 19వ తేదీన జన్మించెను. డేవిడ్ లివింగ్స్టన్ కుటుంబం చాలా బీద కుటుంబం. ఈయన తల్లిదండ్రులు చిన్న వయసులోనే ప్రభుని గురించి అనేక విషయాలు నేర్పిరి. వాటిలో ప్రధానమైనది యథార్థముగా ఉండుట. ఎంత నష్టమైనను కష్టమైనను పర్వాలేదు కానీ యథార్థముగా ఉండు అని అతని తల్లిదండ్రులు లివింగ్నకు చెప్తూ ఉండేవారు. ఈయన చిన్న వయసులోనే ప్రభునకు తన హృదయంను ఇచ్చెను. డేవిడ్ 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దూది పరిశ్రమలో పని చేయటం మొదలుపెట్టెను. అనేక గంటలు కష్టపడి పని చేసిన తర్వాత పాఠశాలకు వెళ్ళి వచ్చి చదువుచుండేటివాడు. ఇతనికి భక్తుల పుస్తకం చదవటం చాలా ఇష్టం. ఇతని వద్ద అనేక పుస్తకములు ఉండేటివి. 16 సంవత్సరముల వయసప్పుడు చైనా దేశమునకు మిషనరీగా వెళ్ళిన గటల్స్ అనే వ్యక్తి యొక్క చరిత్రను చదివెను. అప్పటి నుండి తనకు కూడా చైనా వెళ్ళి అచ్చటి ప్రజలకు క్రీస్తుని గురించి చెప్పవలనని తీర్మానం చేసుకొనెను. 9 సంవత్సరములు కష్టపడి దూది మీలలో పని చేసిన తరువాత డేవిడ్ ఒక విద్యాశాలలో చేరెను. తరువాత కొంత వైద్య విద్యను నేర్చుకొని ఆఫ్రికా దేశమునకు మిషనరీగా వెళ్ళగోరెను. డాక్టర్ రాబర్ట్ మఫెట్ అను మిషనరీని కలుసుకొని ఆయన ద్వారా డేవిడ్ 3 నెలలు ప్రయాణం చేసి ఆఫ్రికాకు చేరెను. వారి భాషను నేర్చుకొనెను. తర్వాత క్రీస్తు గురించి ఎన్నడూ వినని ప్రజలను చేరుటకు ఆ ఆఫ్రికా అరణ్యములో అనేక మైళ్ళు ప్రయాణం చేయొచ్చు, ఎన్నో కష్ట నష్టములను ఎదుర్కొనొచ్చు జీవించెను. డేవిడ్ ఆఫ్రికాలో 9,000 మైళ్ళు ప్రయాణము చేసి సువార్తను ప్రకటించుచు క్రీస్తు ప్రేమను గురించి వారికి బోధించెను. అరణ్యములలో తాను ప్రయాణిస్తుండగా అనేక సరస్సులను, విక్టోరియా జలపాతాన్ని కనుగొన్న కీర్తి డేవిడ్కి దక్కింది. ఒక సమూహపు పెద్దని కలుసుకొనుటకు 100 మైళ్ళు ప్రయాణము చేసి వెళ్ళెను. కొంతకాలం అయిన తరువాత ఆ సమూహపు పెద్దకు జబ్బు చేసెను. డేవిడ్ అతడుకు మందులిచ్చి ప్రార్థన చేయగా అతడు పూర్ణ ఆరోగ్యం చేకూరి బలపడెను. ఆ విషయం ఆ పెద్దకు చాలా ఆనందం కలుగజేసెను. అప్పటి నుండి క్రీస్తు గురించి లివింగ్స్టన్ చెప్పినదంతయు శ్రద్ధతో వినుచుండెను. చివరకు క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించెను. అందువలన డేవిడ్ ఆ సమూహము అతనికి వాక్యం ప్రకటించగలిగెను. అనేక మంది జబ్బులు చేసిన వారికి ఆయన మందులిచ్చెను. కొంతమంది 100 మైళ్ళ కంటే ఎక్కువ దూరం ప్రయాణం చేసి డేవిడ్ యొద్దకు వచ్చి మందులు తీసుకొనిచుండేవారు. మందుతో పాటు క్రీస్తు సువార్తను గురించి విని వెలుచుండేవారు. ఆ అరణ్య మార్గములలో ప్రజలకు సింహముల బిడత ఉండేది. ఒక దినమున డేవిడ్ మరియు కొందరు నడిచి వెళుతుండగా ఒక సింహము వారి మీదకు వచ్చెను. తన వద్ద నుండిన తుపాకీ తీసుకొని దాన్ని కాల్చిపోయెను. అది ఆయన మీద పడెను. ఆయనతో ఉన్న వారందరూ డేవిడ్ చనిపోయారని తలంచిరి. కానీ మరలా తుపాకీ తీసుకొని డేవిడ్ ఆ సింహమును చంపివేసెను. అయితే డేవిడ్ తన చేతిని కోల్పోయి చాలా బాధపడెను. డేవిడ్ వారందరినీ సింహము నుండి తప్పించెను. డేవిడ్ ఆఫ్రికా సేవకై బయలుదేరిన కొద్ది కాలంలోనే అచ్చట వాతావరణ పరిస్థితులు బాగోలేనందున భార్యను ఇంటికి పంపివేశెను. మరలా 5 సంవత్సరముల తర్వాత లివింగ్స్టన్ తన భార్యను చూడడానికి వెళ్ళినప్పుడు ఆమె అతన్ని గుర్తుపట్టలేనంతగా అతని ముఖం ఎండకు నల్లబడెను. చెట్టు కొమ్మలు పొడుచుకొని ఒక కన్ను పూర్తిగా కనబడకపోయెను. 2వ కన్ను బహుగా గాయపడెను. అటువంటి పరిస్థితిలో అనేక సంవత్సరముల తర్వాత అతడు తన భార్యను కలుసుకొనెను. కానీ బహు కొద్ది కాలంలోనే ఆమె చనిపోయెను. ఆమె సమాధి దగ్గర మోకరించి కన్నీటితో, నా యేసు, నా రాజా, నా జీవితం, నా సమస్తం నీకు సమర్పించుకుంటున్నాను. నీ సేవ నిమిత్తం, నీ రాజ్యం నిమిత్తమే తప్ప మరి దేనికి విలువనీయను అని ప్రార్థించెను. డేవిడ్ మరలా ఆఫ్రికాకు వెళ్ళి 2 సంవత్సరముల సేవ చేసెను. ఆయన దినదినమున క్రీస్తు గురించి వారందరికీ బోధించెను. కొంతకాలమునకు ఆయన యొద్ద నుండి ఎటువంటి సమాచారం లేనందున ఆయన ఈ సింహము నోటను పడి చనిపోయినని అమెరికా ప్రజలు తలంచిరి. కానీ ఆయనను వెతుకుటకు ఆఫ్రికాకు వచ్చిన స్టాన్లీ అనే యవనస్తుడు తీవ్రమైన జ్వరముతో బాధపడుచున్న డేవిడ్ అరణ్యములో కనుగొని మందులిచ్చి పరామర్శించెను. కోలుకున్న తరువాత డేవిడ్ మరి ఎక్కువ సేవ చేసెను. తరువాత తన దేశమునకు వెళ్ళి విశ్రాంతి తీసుకొనెను. డేవిడ్ ఒకరోజు మోకరించి, ప్రభువా, నీవెక్కడికైనా పంపు గాని నీవు నాతో రావాలి. ఏ భారమైనా నా మీద మోపు గాని నీవు నన్ను బలపరచాలి. ఏ కట్టు అయినా కట్టు గాని ఆ కట్టు నీ సేవకు, నీ హృదయానికి నన్ను దగ్గరగా లాగాలని ప్రార్థించెను.
సువార్త అందని ఆ చీకటి ఖండములోని జనుల కొరకు డేవిడ్ 33 సంవత్సరములు పనిచేశాను. ఈ లోక సంబంధమైన కష్ట నష్టములు లేమియు దేవుని సేవను విడుచుకున్నట్లుగా నిరుత్సాహపరచనివ్వకుండా నా ప్రభు అయిన యేసుక్రీస్తునందు నన్ను నేను ప్రోత్సహించుకుంటూ ముందు కొనసాగుచున్నాను అని లివింగ్స్టన్ చెప్పెను. చివరకు తన 60 ఏట అనగా 1873 మే 1వ తేదీన తెల్లవారుజామున 4 గంటలకు తన మంచము ప్రక్కన మోకరించి ప్రార్థించుచున్న డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశములోని ఆత్మల కొరకు భారముతో ప్రార్థన చేస్తూ తన తుది శ్వాస విడిచాడు. చీకటి ఖండం అని పిలువబడిన ఆఫ్రికా అనేక మిషనరీల ద్వారా నేటికి వెలిగించబడింది.